కోసం ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి గెలిపియాలి. ఇలాంటి వ్యక్తుల కోసం మనం ముందుండాలి. ఈరోజు ఆమె, రేపు ఈయన, ఎల్లుండి ఆయన. మనం ఉండాలి, మనం మాట్లాడాలి, మనం సాయం చేయాలి. మనం వేయాల్సింది ఒక ఓటు. ఎవరికి వేస్తున్నాం ఓటు తెలిసేయాలి. నీకేమంటలే ఓటు దేనికి వేస్తున్నాం అది తెలుసుకొని ఓటే. ఒక్క ఓటు 1875 రోజులు నీ ఒక్క ఓటు, దాని ప్రభావం దాని మీద ఉంటుంది. 5 సంవత్సరాలకి 1875 రోజులు నీ ఒక్క ఓటు వేస్తే 1874 రోజులు ఆ వ్యక్తిని నువ్వు పరిపాలించాలి. గెలిస్తే 1800 రోజులు ఇంటూ ఆ 10 రూపాయలు వేసుకో, దగ్గర 20,000 30,000 అవుతుంది. ఏ ఓటుకి ఎవరు ఇయ్యారు 20,000 30,000? ఆ 2,000 ఇచ్చో, కోటి ఇచ్చి, మంది ఇచ్చి, ముక్కించి కథం తెలుసు. మీకు ఎవ్వరు తెలియదు సీక్రెట్. గుర్తుపెట్టుకుని 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు? ఆ రోజుకి మనకు పైసలు ఇయ్యాడుగా. ఓటు వేసేటప్పుడు పైసలు ఇస్తాడు, మందానికి పైసలు ఇస్తాడు, మటన్ తినడానికి పైసలు ఇస్తాడు. మరి మిగతా 1800 రోజులు ఎట్లా? ఎవడు చూడాలి? వాడు మంచిగా కారు కొనుక్కుంటాడు, బంగ్లాలు కొనుక్కుంటాడు. రేవంత్ రెడ్డి లాగా 10 కార్లు కొంటాడు. రేవంత్ రెడ్డి చీటర్, స్కామ్లో దొరికి, డబ్బు స్కామ్లో దొరికింది టీడీపీలా. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్, అందరు ఫోన్లు రికార్డ్ చేస్తాడు. మన ఇద్దరం మాట్లాడుకునే వానికి ఎందుకు సీక్రెట్? ఇద్దరు మాట్లాడుకోవాలి, వీని సీక్రెట్ చేయాలి, వీనికి వారిని చేయాలి, వాడు సైలెంట్ అయిపోవాలి, వీనికి వెళ్ళిపోవాలి. ఇట్లా ఒక పెద్ద కథ నడిపించిరాను. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని స్కాములు చేసి ఆ టెలిఫోన్ డైరీలు అంతా టెక్నాలజీ తెలుసుకొని మన ఇద్దరం మాట్లాడే ఇద్దరు సీక్రెట్ తీసుకొని వానికి వార్నింగ్ చేయాలి, వాడిని డమ్మి చేయాలి. ఈ పని చేసి వాళ్ళు గెలిచి ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతుంది. బీజేపీ అట్లా పని చేయాలి. బీజేపీ రాముని వైపు పోతుంది, బీజేపీ ప్రజల వైపు పోతుంది, బీజేపీ మంచి వ్యక్తుల వైపు పోతుంది. అందుకనే మనందరం కలిసిమెలిసి ఈ వాడు నేను చెప్పినట్టు కాకుండా మీరు కూడా ఈరోజు 6వ తారీఖు, ఇంకా వారం రోజులు ఉంది, మనకి 5 రోజులు ఉంది. 11వ తారీఖు ఎలక్షన్. 4 రోజులు ఉందా? 3 రోజులు 4 రోజులు ఉంది. 7, 8, 9, 10 4 రోజులు ఉంది. 11వ తారీఖు ఎలక్షన్. ఈ 4 రోజులు జాగ్రత్తగా పనిచేయండి. వేరే వాళ్ళు చెప్పిన మాట వినకండి. ఈ చోతో నిండండి, ఈ చోతో వదిలేయండి. డబ్బులు ఇస్తారా తీసుకుంటారా అదంతా మీ ఇష్టం. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. 10,000 ఇస్తే 1800 రోజులు మనం తినలేం. వాడు 10,000 ఒక ఓటుకి ఇస్తే ఈ 5 సంవత్సరాలు మీరు తినలేరు. 24 గంటల ఖతమైపోతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో ఉండే వ్యక్తిని ఇంత సీక్రెట్గా ఆయన ఓపెన్గా ఎందుకు అన్నీ చెప్పిండి. నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు నేను పనిచేసిన, ఎంత అదృష్టం. ఈరోజు ₹1 కోటి ఇచ్చినా నరేంద్ర మోడీ గారు మనకు దొరకరు. కలుద్దామంటే షెడ్యూల్ లేదు, టైం లేదు. 196 దేశాలలో ఆయన కోసం వేచి చూస్తున్నారు. మా దేశానికి రండి. ఏముంది సీక్రెట్ చెప్పండి అని. మొన్నటి వరకు మొత్తం ప్రపంచం అంతా అమెరికా అంటే దడదలు ఆడుతుంటాయి. చూడు, ట్రంప్ కూర్చో ఒప్పించిండు, ట్రంప్ దండం పెట్టి. ఇటాలీ నుంచి ఆయన వచ్చిండు. ఇటాలీ నుంచి ఎప్పుడు రాని ఇటాలియన్ ప్రెసిడెంట్ మన దగ్గరకు వచ్చింది. గొప్ప చరిత్ర. ఇలాంటి గొప్ప చరిత్రలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎవరి కోసం చేస్తుడు? మన కోసం. భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. నిత్యం పొద్దున్నే 4 గంటలకు లేస్తాడు. నేను 5 సార్లు కలిసిన నరేంద్ర మోడీ గారు, 5 టైమ్స్ కలిసిన. నా భుజం మీద కూడా ఆయన చేయడం జరిగింది. అదృష్టం. ఒక వ్యక్తి మన భుజం మీద చేయడం నా జన్మ ధన్యం. అలాంటి వ్యక్తి కోసం మనం మాట్లాడడం మన ధర్మం. దేవుడు పని దేవుడు చేస్తుండు. దేవుడు లాంటి పని మనిషి కూడా చేస్తుండగా గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు. తప్పు ఉందా? తప్పు లేదుగా. మనం మాట్లాడాలి. అందుకే మీ అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మొదటి కార్నర్ మీటింగ్ నాది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక్కొక్కరు మీరు బ్లెస్సింగ్ చేసుకోండి. నేను నాతో పాటు 9 ఓట్లు వేస్తాను. ఏమన్నా ఎపిసరిగా 1+9 గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 200% వాళ్ళిద్దరు గెలుస్తారు. గెలిచిన రోజు వాళ్ళు పని చేయని రోజు